శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ జగన్నాథదాస గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవతీర్థ గురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಬೇಡುವೆ, ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಭೂಸಲಿಲ ಶಿಖಿ ಪವನ ಭೂತಾಕಾಶದೊಳಗೈದೈದು ತನ್ಮಾತ್ರ ಸಹಿತ ಒಂದಧಿಕ ಪಂಚಾಶತ್ವರ್ಣವೇದ್ಯ ಈ ಶರೀರದಿ ವ್ಯಾಪಿಸಿದ್ದು ಸುರಾಸುರರಿಗೆ ನಿರಂತರದಲ್ಲಿ ಸುಖಾಸುಖಪ್ರದನಾಗಿ ಆಡುವ ದ್ವೇಷಿ ಪರಬಡಿವ. ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. హరికథామృతసారం పాఠంలో ఈ మధ్య ఎక్కువ విరామములు వస్తున్నాయి. దానికి నేను చింతిస్తున్నాను. మన వెనుకటి పాఠంలో హరికథామృతసారమునందు పంచతన్మాత్ర సంధిలో 21వ పద్యం చెప్పుకోవటం జరిగింది. ತಿರಜವರ್ತಿಗಳನುಸರಿಸಿ ಪ್ರಜ್ವಲಿಸಿ ದೀಪಗಳಾಲಯದ ಕತ್ತಲೆಯ ಭಂಗಿಸಿ ತದ್ಗತಾರ್ಥವ ತೋರುವಂದದಲ್ಲಿ ಜಲರುಹೇಕ್ಷಣ ತನ್ನವರ ಮನದೊಳಗೆ ಭಕ್ತಿಜ್ಞಾನ ಕರ್ಮಕ್ಕೆ ಒಲಿದು ಹೊಳೆವುತ ತೋರುವನು ಗುಣರೂಪ ಕ್ರಿಯೆಗಳನ್ನು. నూనె వత్తిని అనుసరించి దీపములు పెద్దగా చిన్నగా వెలిగి ఇంట్లో ఉన్నటువంటి పదార్థములు మనకు కనబడేటట్లు చేసేటట్లుగా, కనబడే విధంగా చేసేటట్లుగా ఆ భగవంతుడు కూడా మన మనస్సునందు మనం చేసేటటువంటి భక్తి జ్ఞాన కర్మలకు వాడు ప్రీతుడై మన యోగ్యతానుసారంగా తన యొక్క గుణ రూప క్రియలను మనకు వ్యక్తపరుస్తాడు అని చెప్పటం జరిగింది. ఇక 22వ పద్యంలో ఆవదేహవ కొడలి హరిమತ್ತಾవలోకదలిడలి ತಾಮತ್ತಾವದೇಶದೊಳಿಡಲಿ ಆವಾವ ಸ್ಥಿತಿಗಳು ಬರಲಿ ಈ ವಿವಿಧ ಜಡಚೇತನದೊಳು ಪರಾವರೇಶನ ರೂಪ ಗುಣಗಳ ಭಾವಿಸುತ್ತ ಸುಜ್ಞಾನ ಭಕುತಿಯ ಬೇಡುಕೊಂಡಾಡು. ಪದಚ್ಛೇದಂ. ಆವ ದೇಹವ ಕೊಡಲಿ ಹರಿ ಮತ್ತಾವ ಮತ್ತು ಆವ ಮತ್ತಾವ ಲೋಕದಲ್ಲಿ ಇಡಲಿ ಲೋಕದಲ್ಲಿಡಲಿ ತ ಮತ್ತಾವ ದೇಶದೊಳು ಇಡಲಿ ದೇಶದೊಳಿಡಲಿ ಆವಾವ ಆವ ಪ್ಲಸ್ ಆವ ಆವಾವ ಸ್ಥಿತಿಗಳು ಬರಲಿ ಈ ವಿವಿಧ ಜಡ ಚೇತನದೊಳು ಪರಾವರೇಶನ ರೂಪ ಗುಣಗಳ ಭಾವಿಸುತ್ತ ಸುಜ್ಞಾನ ಭಕುತಿಯ ಬೇಡು ಕೊಂಡಾಡು. ఇక ప్రతిపదార్థం. హరి మన బింబరూపి అయినటువంటి భగవంతుడు ఆవదేహవ కొడలి, ఏ జన్మనైనా ఏ దేహాన్నైనా ఏ జన్మలో ఏ దేహాలను ఇస్తాడో ఇచ్చుగాక. ఆవలోకదలిడలి, మన పూర్వజన్మలో చేసినటువంటి కర్మలకు తగ్గట్లుగా నరకం కానీ స్వర్గం కానీ పాతాళాది ఏ లోకములోనైనా మనలను ఉంచుగాక. మత్తావ దేశదొళిడలి, ఈ భూలోకంలో మనము జన్మించినప్పుడు అది భారతదేశం కానీ వేరే ఏ దేశంగా అయినా ఎక్కడైనా మనకు జన్మనిచ్చుగాక. ಆವಾವ ಸ್ಥಳಗಳು ಬರಲಿ, ಆವಾವಸ್ಥೆಗಳು, ఆవావస్థೆ ఏ అవస్థలు అంటే మన జీవితంలో బాల్యావస్థ, యవ్వనావస్థ, ప్రౌఢావస్థ, వృద్ధాప్యావస్థ, తరువాత
జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, ఏ అవస్థలైనా వచ్చుగాక, అవస్థలైనా ఉండుగాక. ఈ విధంగా జడ చేతనరుడు, జడ వస్తువులు, స్థావర జంగమాది సమస్త జీవులందు పరావరేష పరనామకురాలైనటువంటి లక్ష్మీదేవికి తరువాత ఆమె కంటే తారతమ్యంలో తక్కువైనటువంటి అందరి జీవులకు ఈశుడు పరావరేషుడు, పరనామకురాలైన లక్ష్మీదేవికి తారతమ్యంలో ఆమె కంటే తక్కువ వారైనటువంటి బ్రహ్మాది దేవతలు మొదలుకొని తృణాంత జీవి వరకు ఈశుడైనటువంటి భగవంతుని రూప వస్తువులందు తద్రూపములతో ఉండేటటువంటి భగవంతుని వాని అనంత కళ్యాణ గుణములను భావిసుత ధ్యానము చేస్తూ సుజ్ఞాన మంచి జ్ఞాన సంపదను, భక్తియ దృఢమైనటువంటి భక్తిని వేడు. ఆ భగవంతుని యందు ప్రార్థించు, కొండాడు. ఆ భగవంతుని యొక్క గుణములను, వాని మహిమాతిశయములను స్తోత్రం చెయ్యి అని చెప్తున్నాడు. ఇక తాత్పర్యం, బింబరూపి అయినటువంటి శ్రీహరి భగవంతుడు ఏ దేహమిచ్చినా, ఏ లోకంలో ఉంచినా, ఏ దేశంలో ఉంచినా, ఏ అవస్థలలో మనలను ఉంచినా, ఈ విధమైనటువంటి జడ వస్తువులు చేతనములయందు లక్ష్మీదేవికి, ఆమె కంటే పరనామకురాలైనటువంటి లక్ష్మీదేవికి ఆమె కంటే తారతమ్యమునందు తక్కువైనటువంటి బ్రహ్మాది దేవతలు మొదలుకొని తృణాంత జీవుల వరకు వారందరికీ ఈశుడైనటువంటి ఆ భగవంతుని యొక్క అనంత కళ్యాణ గుణ విశేషములను ధ్యానిస్తూ అటువంటి భగవంతుణ్ణి మంచి జ్ఞానాన్ని, భక్తిని ఇమ్మని ప్రార్థించు. మరియు వాని గుణములను, వాని యొక్క మహిమాతిశయములను స్తోత్రం చెయ్యి అని తాత్పర్యం. ఇక విశేష వివరణ. ఈ మొత్తానికి పద్యం యొక్క తాత్పర్యం ఏమిటి అంటే, ఏ స్వామి భగవంతుడా, నన్ను నీవు ఎక్కడైనా ఉంచు, ఎలాగైనా ఉంచు, ఏమైనా చెయ్యి, నేను అన్నిటికీ ఒప్పుకుంటాను. అయితే నేను నిన్ను ప్రార్థించేది ఒక్కటే, నాకు నీ యొక్క జ్ఞానము, నీ యందు దృఢమైనటువంటి భక్తిని మాత్రము నాకు ఇమ్ము అని తాత్పర్యం. దీనికి వ్యాఖ్యానకారులు మనకు ఉదాహరణలు ఇస్తూ ఉన్నారు. ఎక్కడైనా, ఏ జన్మైనా, ఎలాగైనా నన్ను ఉంచు. దానికి భాగవతంలో జడభరతుడు, ఆ జడభరతుడు భరతరాజు రాజ్యాన్ని పాలిస్తూ వైరాగ్యం వచ్చి అడవికి వచ్చి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక జింక నిండు గర్భిణి ఉంటుంది ఆ నదీ తీరంలో. అప్పుడు ఒక సింహము గర్జన చేస్తే దానికి భయపడి ఆ గర్భిణీ జింక నీటిలో పడిపోతుంది, నదిలో పడిపోతుంది. ఆ నదీ ప్రవాహంలో కొట్టుకొని పోతూ ఆ గర్భిణీ జింక బిడ్డను ప్రసవించి తాను చనిపోతుంది, కొట్టుకొని వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ భరతరాజు, అయ్యో ఆ జింక చనిపోయింది, పిల్ల జింక నీటిలో కొట్టుకొని పోతూ ఉన్నది, దానిని కాపాడతాడు. అదే అతను చేసిన తప్పు.
ఆ జింక మీద మమకారం పెరుగుతుంది. ఆ జింకను సాకుతాడు, అన్నీ చేస్తాడు. చివరికి సర్వము జింక అయిపోయి రాజ్యాన్ని వదిలి భగవంతుని ధ్యానించడానికి అడవికి వస్తే జింక వ్యామోహంలో పడి భగవంతుని పూజ, తపస్సు, ధ్యానము అంతా వదిలివేసి జింకనే ధ్యానిస్తూ ఉంటాడు, జింకనే చూసుకుంటాడు. జింక పెరిగి పెద్దదైన తరువాత జింక చంచల స్వభావం కలిగినటువంటిది, తాను అడవిలోకి వెళ్ళిపోతుంది. ఇతనికి ఆ విషయం తెలియదు. తరువాత అతను తెలుసుకొని జింకనే ధ్యానిస్తూ మరణిస్తాడు. చనిపోయేటప్పుడు ఎవరిని స్మరిస్తామో అదిగా మనం పుడతాము అని శాస్త్రము చెబుతూ ఉన్నది. కాబట్టి జింకగా ఆ జడభరతుడు పుడతాడు. అయితే భగవంతుని యొక్క అనుగ్రహం వలన అతడు జింకగా పుట్టిన జింక జన్మలో అతనికి పూర్వజన్మ సంస్కారం వలన అయ్యో నేను జింకను స్మరిస్తూ చనిపోవటం వలన నేను జింక జన్మ వచ్చింది అని ఈ జింక జన్మలో అతను ఏ జింకలతో చేరకుండా ఒక్కడే ఉంటూ భగవంతుణ్ణి ధ్యానిస్తూ అతడు దేహత్యాగం చేస్తాడు. తర్వాత ఒక బ్రాహ్మణ జన్మ వస్తుంది, అక్కడ కూడా భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉంటాడు. ఇక్కడ చెప్పొచ్చినది ఏమిటి అని అంటే, ఏ దేశంలో అయినా ఉంచు, ఏ జన్మ అయినా ఇవ్వు, నాకు ఏమైనా నీవు చెయ్యి. అయితే అన్ని అవస్థల యందు నిన్ను మాత్రము మరచిపోకుండా నిన్ను స్మరించేటటువంటి ఆ జ్ఞానాన్ని నాకు ఇవ్వమని అడుగుతారు. అదేవిధంగా గజేంద్ర మోక్షంలో ఈ గజరాజు ఎవరయ్యా అంటే శాపవశాత్తు ఏనుగుగా అతడు పుట్టి ఉంటాడు. అతడు ఇంద్రద్యుమ్న రాజు. ఆ ఇంద్రద్యుమ్న రాజు ఈ మొసలి నోటికి చిక్కుకొని ఉన్నప్పుడు భగవంతుణ్ణి ఏనుగుగా జన్మించినప్పుడు కూడా భగవంతుణ్ణే స్మరిస్తాడు, జపిస్తాడు, స్తోత్రం చేస్తాడు. కాబట్టి ఆ హరి వచ్చి అతన్ని మొసలి బారి నుండి రక్షిస్తాడు. ఆ తర్వాత శాపము పూర్తి అయిన తర్వాత అతడు ఇంద్రద్యుమ్న రాజుగా మళ్ళీ అతను అవుతాడు. కాబట్టి ఇక్కడ కూడా నీవు నాకు ఏ జన్మ ఇచ్చినా, ఏ దేశంలో పెట్టినా, ఏ లోకంలో ఉంచినా నీ యొక్క ధ్యానాన్ని మాత్రము నాకు ఇవ్వు, అది మరచిపోకుండా చెయ్యమని. ఇక అదే భాగవతంలో సనక సనందాదుల వారు వైకుంఠానికి వస్తారు భగవంతుణ్ణి దర్శనం చేసుకోవడానికి. అక్కడ జయ విజయులు వారిని అడ్డగిస్తారు. అప్పుడు వాళ్ళు మీరు 3 జన్మలలో మీరు రాక్షసులుగా జన్మించి, అంటే చెడ్డవారుగా జన్మించి భగవంతుణ్ణి ద్వేషము చెయ్యండి అని శపిస్తారు. అప్పుడు భగవంతుడు బయటికి వచ్చినప్పుడు ఆ సనక సనందాదులు భగవంతుణ్ణి ఇలా ప్రార్థిస్తారట: కామం వ్రజ్రేమ వృజినైర్నిరయేషు నష్టాశ్చేతోలి వద్య వినుతే పదయో రమేష వాచశ్చనస్తు లసివద్ధృదితేంగ్రీ శోభాః పూర్యే తతే గుణగణైర్యది కర్ణరంధ్రః అని చెప్తూ, హే స్వామి, నీ వాకిలిని కాచేటటువంటి నీ యొక్క సేవకులను మేము శపించినాము. కాబట్టి నీవు మమ్మలను శిక్షించేదే అయితే శిక్షించు, మేము సిద్ధంగా ఉన్నాము. నరకానికి పంపించినా నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. నీవు ఏ శాపం ఇచ్చినా, మాకు ఏ కష్టాలు ఇచ్చినా వాటిని మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాము. అయితే మా మనస్సు మాత్రము ఎప్పుడూ నీ పాద కమలముల యందు ఉండేటట్లుగా
మాకు అనుగ్రహించు అని చెప్తారు. భ్రమరము ఎలా అనువ్యాఖ్యాన నలినే చంచరీకతిమే మనః అని సుధాగ్రంథమునందు చెప్పినట్లుగా భ్రమరము ఎప్పుడూ తేనెయందే మకరందమునందే ఎలా ఆసక్తమై ఉంటుందో అలాగే నీవు మాకు ఏ శాపం ఇచ్చినా ఏ కష్టం ఇచ్చినా ఎప్పుడూ నీ అందే మా మనస్సు ఉండేటట్లుగా అనుగ్రహించమని అడుగుతారు. మేము దేనికి భయపడము, అయితే సంసారానికి భయపడతాం. ఎందుకు అంటే నైవోద్విజే భవదురత్యయ వైకరణ్యాస్తీర్థగాయన మహామృత మత్తచిత్త. ఈ సంసారం అనే దానికి భయపడతాం, అయితే ఆ సంసారంలో వేసిన మేము దానిని స్వీకరిస్తాం. అయితే మా మనస్సు ఎప్పుడూ నీ పాదములందే ఒక భ్రమరము తేనెయంద ఆసక్తమై ఉన్నట్లుగా మా మనస్సు ఎప్పుడు నీ అందే ఆసక్తమై ఉండేటట్లుగా మమ్మల్ని అనుగ్రహించు అని చెప్తున్నారు. అదే విషయాన్నే జగన్నాథదాసుల వారు ఆవదేహవ కొడలి ಹರಿಮತ್ತಾವಲೋಕದಲಿಡಲಿ ತಾಮತ್ತಾವ ದೇಶದೊಳಿಡಲಿ ಆವಾವ ಸ್ಥಿತಿಗಳು ಬರಲಿ ಈ ವಿವಿಧ ಜಡಚೇತನದೊಳು ಪರಾವರೇಶನ ರೂಪಗುಣಗಳ ಭಾವಿಸುತ್ತ ಸುಜ್ಞಾನ ಭಕ್ತಿಯ ಬೇಡು కొండాడు అని హృద్యంగమంగా చెప్పినారు అని చెప్పిన చోట ఈ పద్యాన్ని ముగిస్తూ రేపు ಒಂದರೊಳಗೊಂದು ಬೆರೆದಿಹ ಇಂದಿರೇಶನ ರೂಪಗಳ ಮನಬಂದ ತೆರದಲ್ಲಿ ಚಿಂತಿಸಿದಕನುಮಾನ ವಿನಿತಿಲ್ಲ ಸಿಂಧುರಾಜನೊಳಂಬರಾಲಯ ಬಂಧಿಸಲು ಪ್ರತಿತಂತುಗಳೊಳುದ బిందు వ్యాపిసిదంతే ఇరుతిప్పను చరాచరది. అంటే సర్వత్రా వ్యాప్తుడైనటువంటి భగవంతుని యొక్క ఉపాసనను ఎలా చేయాలి అనేటటువంటి విషయాన్ని 23వ పద్యంలో జగన్నాథదాసుల వారు చెబుతారు. దానిని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.